కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బొమ్మకల్లో సిద్ధార్థ హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. పిల్లలకు రకరకాల వంటలు, వాటి రుచులు, అవి చేసే విధానం తెలియజేయాలనే ఉద్దేశంతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించామని స్కూల్ యాజమాన్యం పేర్కొన్నారు. ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా సౌత్, నార్త్ వంటకాలతో పాటు తెలంగాణ రుచులు కూడా ఉన్నాయి. ఫుడ్ ఫెస్టివల్లో పానీపూరి, శాండ్విచ్, పావుబాజీ, బేల్పూరీలతో పాటు సుమారు 45 రకాల వంటలను ప్రదర్శించినట్టు తెలిపారు. All our parents and students also to come over here. మేడం ఒకటి ఇవ్వండి. Teachers, we are the stars. We have a huge crowd, so be careful there. Arrange the things properly, carefully. ఈరోజు ఎంతో శుభదినం, పండుగ పర్వదినం. అదేవిధంగా ఈరోజు 42 సంవత్సరాల క్రితం స్థాపింపబడ్డ మన సిద్ధార్థ పాఠశాల, అదేవిధంగా బొమ్మకల్ బ్రాంచ్ పెట్టి 16 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ 16 సంవత్సరాల నుంచి అప్పటి నుండి ఇప్పటి వరకు మన చైర్మన్ గారైన గంజి స్వరాజ్ బాబు గారి ఆధ్వర్యంలో, మరియు కరస్పాండెంట్ గారైన గంజి సుజాత గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన యూసుఫ్ గారు, ప్రిన్సిపాల్ గారు, మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పేరెంట్స్ మరియు పిల్లలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అడ్వకేట్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, ముఖ్య పెద్దలు అందరి కార్యక్రమంలో పాల్పంచుకొని ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. ప్రతి సంవత్సరం గత 16 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు ఈ పాఠశాల. అందులో ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు ప్రతి ఒక్క దాని మీద అవగాహన ఉండాలి. ఈ వంటలు, తీపి పదార్థాలు కానీ, తినే పదార్థాలు కానీ ఎలా ఉండాలి, ఇవన్నీ ఒక స్టాల్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది. ఈ స్టాల్గా విభజించబడి అక్కడ పెట్టి పేరెంట్స్ను, పిల్లలు పిలిచి ఈ కార్యక్రమం చేపట్టి అందరికీ తీపి వస్తువులు తినిపించే విధానం ఈరోజు నూతన సంవత్సరం పురస్కరించుకొని కార్యక్రమం ఎప్పుడు కానీ చేపట్టడం జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖులు మరియు పిల్లల తల్లిదండ్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, రేపు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరచుకుంటూ, ఇటువంటి కార్యక్రమం ఈ సిద్ధార్థ పాఠశాలలో ఇప్పటివరకు నేను చూసే దాఖలాలు ఉన్నాయి. ఏ పాఠశాలలో కూడా ఈ కనిపించే పరిస్థితి అనిపించలేదు. కనువిని ఎరుగని రీతిలో పాఠశాలలో పిల్లల ఆధ్వర్యంలో స్టాల్స్ పెట్టి, ఆ స్టాల్స్ లో విభిన్న రకాలుగా తిను బండారాలు పెట్టి అందరినీ మండలి పొందిన ఈ సిద్ధార్థ పాఠశాల యాజమాన్యానికి మరియు స్టాఫ్కు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలతో పాటుగా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మీ పురుమల శ్రీనివాస్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపల్ మొహమ్మద్ యూసుఫ్. గత 42 సంవత్సరాల కింద స్థాపించబడిన ఈ సిద్ధార్థ స్కూల్లో ప్రతి సంవత్సరం జనవరి 1 రోజు ఫుడ్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేయబడుతుంది మన స్కూల్లో. గత 16 సంవత్సరాలుగా ఈ ట్రెడిషనల్ ఫుడ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయబడుతుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ ముఖ్య విషయం ఏంటంటే పిల్లలకు, వాళ్ళ పేరెంట్స్కి కానీ, పిల్లలకు కానీ, వాళ్ళ తినే వస్తువు కానీ, రా ఫుడ్
స్నాక్స్ కానీ మన జంక్ ఫుడ్ ఎట్లుంటుందో వాటి గురించి తెలవడానికి ఈ రకమైన మన స్టాల్స్ పెట్టి వాళ్ళకి చెప్పబడుతుంది. సో దీని ద్వారా పేరెంట్స్కి అవేర్నెస్, పిల్లలకు అవేర్నెస్, చాలా పేరెంట్స్ పార్టిసిపేట్ చేసారు. దీనిలో దాదాపు 1000 మంది పేరెంట్స్ ఇలా చాలామంది విజిట్ చేసారు. ఈ విజిట్ చేసిన పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ముఖ్య అతిథులకు నేను శుభాకాంక్షలు తెలుపుతూ చాలా ధన్యవాదం చెప్తున్నా. థ్యాంక్ యూ.